ఈ సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులకి, సెంట్రల్ డివిజన్ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లక్ష్మీ అపర్ణ. 31వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పోతిన్ మహేష్ గారు ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించుకోవడంపై మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి డివిజన్ ప్రెసిడెంట్ అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2019 నుంచి మన మహేష్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి సమస్య తనదై భావించి నిలబడిన వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ఒక విద్యావంతుడు. అలాగే కష్టం వచ్చింది అని తలుపు తడితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తన వెన్నట్టు నించిన వ్యక్తి, పోరాట యోధుడు. ఆయన మన మహేష్ గారికి సీటు కేటాయించుకోవడం మమ్మల్ని అందరినీ మనసులో కలవత చెందింది. సో ఈ సందర్భంగా మేమందరం కూడా మీ అందరికీ విన్నవించుకోవడం ఏంటంటే, మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మహేష్ గారు ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి, రాత్రనక పగలనక రేయనక కష్టపడిన వ్యక్తి, కొండనక గుట్టనక వ్యక్తి, కష్టపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి సీటు కేటాయించుకోవడం అనేది మేము మా ప్రజల గుండెల్లో ఉన్న మనిషి అందరం కూడా చాలా బాధపడుతున్నాము. కాబట్టి రాజధాని నగరం, మన రాష్ట్ర నడిబొడ్డు అయిన మన విజయవాడకి ఈ 3 నియోజకవర్గాల్లో సీటు కేటాయించకపోవడం, అలాగే మనం గెలుచుకునే సీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ముందు మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి, అలాంటిది ఆ సీటును కోల్పోవడం అనేది ఒకసారి పునరాలోచించాలి. ఆ సీటు కేటాయించుకోవడం అనేది మనం పునరాలోచించాలి. అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాజకీయాలు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత పోరాటం చేసిన వ్యక్తి మన మహేష్ గారు. సో ఇటువంటి వ్యక్తికి మనందరం కూడా మద్దతు తెలియజేయాలనుకుంటూ కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున, అలాగే మా జన సైనికుల తరఫున, మన డివిజన్ నాయకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.